హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ ప్రార్థన యూట్యూబ్ ఛానల్. నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతూ నేను చదువుతున్న టెక్స్ట్ బుక్ పర్పస్ని మీకు కూడా వీడియో రూపంలో అందించాలనుకుంటున్నా. నచ్చితే లైక్ అండ్ సపోర్ట్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. నాకు డిఎస్సి రాలేదు, నేను మీతో పాటు ప్రిపేర్ అవుతూ నేను యూట్యూబ్లో టెక్స్ట్ బుక్ కంటెంట్ అందించాలి అనుకుంటున్నా. నాకు రివిజన్ అయినట్టు ఉంటుంది. ఎవరైనా చదవకుండా టైం లేని వాళ్ళకి క్విక్ రివిజన్లా ఉంటుంది అని నేను ఇలా అనుకున్నా. నచ్చితే సపోర్ట్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి. ఓకే, ఈరోజు థర్డ్ క్లాస్ సిబిఎస్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ చూడండి, టెక్స్ట్ బుక్ పేజ్ ఫ్రంట్ బ్యాక్ పేజ్. ఫస్ట్ మన పరిసరాలు తరగతి మూడో తరగతి పరిసరాల విజ్ఞానం. ఇది వచ్చేసి 2023-24కి సంబంధించింది బుక్ ఎడిషన్. నెక్స్ట్ చూడండి, 2024-25కి సంబంధించింది లేటెస్టే. నెక్స్ట్ వచ్చేసి ముందు మాట అనుంది మన పరిసరాలు. నెక్స్ట్ జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు. నెక్స్ట్ వచ్చేసి మొత్తం విషయ సూచికలో మొత్తం 16 లెసన్స్ ఉన్నాయి. కుటుంబం, ఎవరేం పని చేస్తారు, ఆడుకుందాం, జంతువులు, వాటి నివాసాలు, మన చుట్టూ ఉన్న మొక్కలు, ఆకులతో అనుబంధం, మనం ఏమేమి తింటాం, ఆహారపు అలవాట్లు, మన గ్రామం, రకరకాల ఇల్లు, శుభ్రమైన ఇల్లే, అందమైన ఇల్లు, మట్టితో చేసిన మాణిక్యాలు, రంగురంగుల బట్టలు, ఏవేవి ఎక్కడెక్కడ, నీరు, మన అవసరాలు, ఊరికి పోదాం. 16 లెసన్స్ ఉన్నాయి. లాస్ట్ పునర్విమర్శ అనుంది. చూడండి, ఫస్ట్ లెసన్ వచ్చేసి కుటుంబం లెసన్లో రమ్య తాతయ్యకి మధ్య జరుగుతున్న డిస్కషన్ ఇదంతా. డిస్కషన్లో సాధారణంగా ఇక్కడ ఏంటి, ఆ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఉంటాయి, ఎలాంటి కుటుంబాలు అనే దాని గురించి ఇక్కడ వంశవృక్షం ఉంది. చూడండి, కుటుంబంలో వంశవృక్షం ఇచ్చారు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, పైన పెద్దవాళ్ళు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. చూడండి, ఇక్కడ పట్టుకిచ్చారు ఎవరెవరు ఉన్నారు. దీన్నంతా వంశవృక్షం అంటారనమాట. తాతయ్య, నాన్నమ్మ, వాళ్ళ పిల్లలు, ఇదంతా వంశవృక్షం. ఇక్కడ ఇచ్చారు చూడండి, వంశవృక్షం అంటారు దీన్ని. నెక్స్ట్ లెసన్లో ఇంకేమున్నాయంటే, కుటుంబం రకాలు అని ఉంది. కుటుంబం రకాల్లో సమిష్టి కుటుంబం, వ్యష్టి కుటుంబం. సమిష్టి కుటుంబం అంటే పెద్ద కుటుంబం, వ్యష్టి కుటుంబం అంటే చిన్న కుటుంబం. చిన్న కుటుంబం అంటే తల్లి తండ్రి వాళ్ళిద్దరు పిల్లలు మాత్రమే ఉండే కుటుంబం, వాళ్ళ పిల్లల వరకు ఉండే కుటుంబాన్ని చిన్న కుటుంబం లేదా వ్యష్టి కుటుంబం. సమిష్టి కుటుంబం అంటే అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ, బాబాయిలు, పిన్నులు అందరూ కలిసి ఉండే కుటుంబాన్ని సమిష్టి కుటుంబం లేదా పెద్ద కుటుంబం అంటారు. చూడండి, అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్న అక్కలు, అన్నయ్యలు ఇట్లా అందరూ కలిసి ఉంటే దాన్ని సమిష్టి కుటుంబం అని అంటారు. తక్కువ మంది ఉంటే ఇట్లా తక్కువ మంది ఉంటే దాన్ని వ్యష్టి కుటుంబం, చిన్న కుటుంబం అని అంటారు. కుటుంబాలు చిన్నవి కావడానికి రీజన్ ఏంటిది అని అంటే, కుటుంబంలో చిన్నవి కానీ పెద్దవి కానీ అవడానికి రీజన్ ఏంటంటే, కుటుంబంలో ఎవరైనా చనిపోవడం లేదా ఎవరైనా జన్మించడం, ట్రాన్స్ఫర్లు అవ్వడం, ఇలాంటి రీజన్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ బ్రైలీ లిపి గురించి ఇచ్చారు. కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బ్రైలీ అనే లిపి వాడతారు. ఈ లిపిని లూయిస్ బ్రైలీ కనిపెట్టాడు. బ్రైలీ లిపిని ఎవరు కనిపెట్టారు? లూయిస్ బ్రైలీ కనిపెట్టాడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుతారు. దివ్యాంగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 3న జరుపుకుంటారు. నెక్స్ట్ ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుతారు. అక్టోబర్ 1 వృద్ధుల దినోత్సవం, ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1. అక్టోబర్ 2 ఏంటి? గాంధీ తాత జయంతి. గాంధీ తాత ఎవరు? ముసలాయన కాబట్టి అక్టోబర్ 1 వృద్ధుల దినోత్సవం జరుపుకొని అక్టోబర్ 2 మనం గాంధీ తాత జయంతి జరుపుకుంటాం. డిసెంబర్ 3 ఏమో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటాం. నెక్స్ట్ మనం నేర్చుకున్నవి అని ఇక్కడ ఇచ్చారు. సాధారణంగా కుటుంబంలో అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, పిల్లలు ఉంటారు. ఇలా ఒకే కుటుంబంలో కలిసి ఉండే వాళ్ళను కుటుంబ సభ్యులు అంటారు. అమ్మ, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పూర్వీకుల వివరాలు తెలిపే పట్టికను వంశవృక్షం అంటారు. కుటుంబంలోని పిల్లలకు కుటుంబ సభ్యుల బంధువుల పోలికలు వస్తాయి. అందరూ ముఖాలు ఒకేలా ఉండవు. ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది. దీన్నే కుటుంబ చరిత్ర అంటారు. ఇది ఫస్ట్ లెసన్. నెక్స్ట్ సెకండ్ లెసన్, ఎవరేం పని చేస్తారు. సెకండ్ లెసన్లో ఏంటి, ఇంట్లో ఉండే సభ్యులందరూ ఎవరెవరు ఏ పనులు చేస్తారు అనే దానికి సంబంధించింది ఇది. ఇక్కడ చూడండి, అందరూ తలా ఒక పని చేస్తున్నారు ఇంట్లో, చిన్నపిల్లలతో సహా, ముసలితో సహా. ఇది ఎవరెవరు ఏమేమి పని చేస్తారు అనే దానికి సంబంధించిన ఓకే. నెక్స్ట్ ఎవరేం పని చేస్తారు అనే దాంట్లో వృత్తులకు సంబంధించి చూడండి, బట్టలు అల్లుతుంది, చెప్పులు కుడుతుండు, క్షౌరం చేస్తుండు, కట్ట పని చేస్తుండు, ఊడ్చుతుండు, ఇవన్నీ వృత్తులు.
చూడండి అన్ని పనులు ముఖ్యమైనవి. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులు అంటారు. ఇక్కడ ఏం లేదు. వృత్తులు అంతవరకే ఉంది. వృత్తులు అంటే ఏంటి? ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులు అంటారు. కొన్ని ఇంట్లో చేసే పనులుంటాయి, కొన్ని బయట చేసే పనులుంటాయి. ఇక్కడ చూడండి, ఇంట్లో వాళ్ళంతా ఇంట్లో బయట రకరకాల పనులు చేస్తారు. కుటుంబంలోని వ్యక్తులందరూ కలిసిమెలిసి పనులు చేసుకోవాలి. పెద్దలు బయట చేసే పనుల వల్ల కుటుంబానికి ఆదాయం వస్తుంది. ఇంటి పనుల్లో పిల్లలు పెద్దలకు సహాయం చేయాలి. అన్ని వృత్తుల వాళ్ళను గౌరవించాలి. గ్రామంలో రకరకాల వృత్తుల వాళ్ళు ఉంటారు. పిల్లలు ఉండవలసినది బడిలో కానీ పనిలో కాదు. బడిగేడు పిల్లలందరూ బడికి వెళ్ళి చదువుకోవాలి. చిన్న పిల్లలతో పని చేయించకూడదు. బడిగేడు పిల్లలందరినీ బడికి పంపించాలి. నెక్స్ట్ ఆడుకుందాం. థర్డ్ లెసన్. ఆడుకుందాం లెసన్లో ఆటలు రకరకాల ఆటల గురించి ఇచ్చారు. చూడండి, క్రికెట్, వాలీబాల్, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, స్కిప్పింగ్, చెస్, స్నేక్ ల్యాడర్, ఇవన్నీ గేమ్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఆటలు, నియమాలు ఇక్కడ బాక్స్లో ఇచ్చారు. చూడండి, కొన్ని ఆటలను జంతువుల సహాయంతో ఆడతారు. ఫోటోలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడతారు. ఇక్కడ ఈ పిక్చర్ ఉంది కదా, ఈ కర్రని మల్లెట్ అని అంటారు. ఇది పోలో ఆటలో ఈ బంతిని ఈ కర్రతో కొడుతున్నారు కదా, ఈ కర్రని మల్లెట్ అంటారు. మల్లెట్ అనే కర్రతో బంతిని కొడుతూ ఆట ఆడతారు. పోలో ఆట దేని మీద స్వారీ చేస్తూ ఆడే ఆట అంటే గుర్రాలపై స్వారీ చేస్తూ ఆడే ఆట. ఈ ఆటని మల్లెట్ అనే కర్రతో దేన్ని కొడతారు అంటే బంతిని కొడతారు. బంతిని దేంతో కొడతారంటే మల్లెట్ అనే కర్రతో కొడతారు. బంతిని కొట్టే కర్రకి పేరు ఏంటిది అంటే మల్లెట్. నెక్స్ట్ నవంబర్ 14 చూడండి, నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ ఆటల పోటీలు పెడతారు. బహుమతులు ఇస్తారు. అదొకటి. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? నెక్స్ట్ జంతువులు వాటి నివాసాలు. ఫోర్త్ లెసన్లో ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయనే పిక్చర్లలో ఉన్నాయి. ఏవేవి ఎక్కడెక్కడ ఉంటాయి. కొన్ని చెట్ల మీద, కొన్ని నీళ్ళల్లో, కొన్ని నేలపైన, కొన్ని బొరియల్లో నివసిస్తాయి. పిక్చర్స్ ఇచ్చారు. పెంపుడు జంతువులు చూడండి, కొన్ని జంతువులు మన ఇళ్లలో కూడా నివసిస్తాయి. కింది చిత్రం చూడండి, ఇళ్లలో ఉండే జంతువుల బొమ్మలు రంగులు వేయండి అని ఇచ్చారు. ఇళ్లలో పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటారు. అంతే కదా, మనం ఇళ్లలో పెంచుకునే జంతువులను ఏమంటారు? పెంపుడు జంతువులు అని అంటారు. నెక్స్ట్ పక్షులు, వాటి గూళ్ళు, రకాలు. నెక్స్ట్ చూడండి, జంతువులు మరియు పక్షులు ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళడానికి కొన్ని నడుస్తూ వెళ్తాయి, కొన్ని పాకుతూ వెళ్తాయి, కొన్ని గెంతుతూ వెళ్తాయి, మరికొన్ని ఎగురుతూ వెళ్తాయి, ఇంకా కొన్ని ఈదుతూ పోతాయి. ఇందుకోసం అవి వాటి కాళ్ళు, రెక్కలు, ఒక్కోసారి తోకను కూడా ఉపయోగిస్తుంటాయి. బటర్ఫ్లై ఇచ్చారు. చూడండి, సీతాకోక చిలుక ఎంత అందంగా ఉందో కదా, చెట్లపైన వాలుతుంటే చూడడానికి ముచ్చటగా ఉంటుంది. అలాగే తూనీగల్ని బూగలు అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, తూనీగలకు ఇంకో పేరు బూగలు. బూగలు కూడా గాలిలో ఎగురుతూ ఉంటే ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇలాంటి వాటిని మనం కాపాడుకోవాలి. వాటిని హింసించొద్దు అని చెప్తున్నారు. బూగలు అంటారు వీటిని, తూనీగల్ని బూగలు అంటారు. నెక్స్ట్ కీటకాలు కుడితే ఏమవుతుంది? చూడండి, దోమలు కుట్టడం వల్ల వచ్చేదేంటి? మలేరియా. దోమలు పెరగకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆల్అవుట్లు, జట్ల బదులు దోమతెరలు వాడాలి. దోమలు ఇక్కడ చూడండి, దోమలు నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి. మన పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నిల్వ నీటిలో కిరోసిన్ లేదా మలాథియాన్ వంటి మందులు చల్లితే దోమలు చనిపోతాయి. నిల్వ నీటిలో కిరోసిన్, మలాథియాన్ లాంటి మందులు చల్లితే చూడండి ఇక్కడ కిరోసిన్,
కిరోసిన్ లేదా మలాథియాన్. నిల్వ ఉండే నీళ్ళల్లో కిరోసిన్ లేదా మలాథియాన్ లాంటి వాటిని చల్లితే మందులు చల్లితే దోమలు చనిపోతాయి. కొంతమంది దోమలు కుట్టకుండా మస్కిటో కాయిల్స్ వంటివి వాడతారు. ఇవి ఆరోగ్యానికి హానికరం కాబట్టి దోమలు కుట్టకుండా దోమతెరలు వాడడం మంచిది. అట్లాగే ఈగల వల్ల కూడా మనకి అనేక నష్టాలు కలుగుతాయి. నెక్స్ట్ నీళ్ళు నిల్వ ఉంచుకోవద్దు పరిసరాలల్లో. మురుగునీటి మీద దోమలు పెరగకుండా కిరోసిన్ లేదా మలాథియాన్ వంటి మందులు పిచికారీ చేయాలి. నీటి గుంటల్లో నీరు చేరకుండా చూసుకోవాలి. పరిశుభ్రత పాటిస్తే దోమలు రావు అనేది ఇక్కడ పాయింట్. నెక్స్ట్ అంతే, ఇక్కడ పెద్ద పాయింట్స్ ఏం లేవు. నెక్స్ట్ చూడండి, పక్షులు మనం నేర్చుకున్నవి అనే దాంట్లో జంతువులు నేల మీద, నీటిలోను, చెట్ల మీద నివసిస్తాయి. ఇళ్లలో పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటారు. ఒక చోట నుంచి మరొక చోటుకు జంతువులు నడుస్తూ, ఎగురుతూ, పాకుతూ, దూకుతూ, ఈదుతూ పోతాయి. పక్షులు గుడ్లను పెట్టడానికి, ఆహారం కోసం, అనుకూల పరిసరాల కోసం వలసపోతాయి. ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు. అంటే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వాటి అవసరాల కోసం, లేదా గుడ్లు పెట్టడం కోసం, లేదా ఆహారం కోసం అవి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్తాయి కదా, అలా వెళ్ళే పక్షులను వలస పక్షులు అంటారు. జంతువుల పట్ల దయ చూపాలి. వాటికి కావాల్సిన ఆహారం, నీరు ఇవ్వాలి. వాటిని సంరక్షించాలి. నిల్వ ఉన్న నీటిలో దోమలు పెరుగుతాయి కాబట్టి మన పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇందాకే చెప్పుకున్నాం కదా, కిరోసిన్ లేదా మలాథియాన్ వంటివి చల్లితే నిల్వ ఉన్న నీటిలో దోమలు, ఈగలు ఉండవు అని. పరిశుభ్రమైన పరిసరాలలో ఈగలు, దోమలు ఉంటాయి. అపరిశుభ్రమైన పరిసరాలలో ఈగలు, దోమలు ఉంటాయి కాబట్టి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంతే. ఇది 4th లెసన్ అయిపోయింది. 5th లెసన్ మన చుట్టూ ఉన్న మొక్కలకు సంబంధించింది ఇది. చూడండి, పూల చెట్లు, రకరకాల పూల చెట్లు, కూరగాయల చెట్లు, చెట్లు రకాలు. చూడండి, ఇక్కడ ఏంటి, మర్రి, చింత, వేప, మామిడి వంటి చెట్లు చాలా కొమ్మలతో పెద్దగా ఉంటాయి. ఇవి నీడనిస్తాయి. అందుకే రోడ్డు పక్కన ఇలాంటి చెట్లను పెంచుతారు. వీటిలో కొన్నింటి ఆకులు, పూలు, కాయలు మనకు ఉపయోగపడతాయి. చెట్ల వల్ల మనకు కలప కూడా వస్తుంది. చెట్ల కలపతో ఎన్నో వస్తువులు తయారు చేస్తారు. తాటి చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది. దానికి కొమ్మలు ఉండవు. తాటి చెట్టు ఆకులు పెద్ద పెద్ద మట్టలలాగా ఉంటాయి. తాటి మట్టలను గుడిసెల మీద కప్పడానికి వాడతారు. నెక్స్ట్ కొబ్బరి చెట్టు, వేప చెట్టు, పూల మొక్కలు, ఇక్కడ పెద్ద పాయింట్స్ ఏం లేవు. అంతే, చిన్నవి పెద్దవి చెట్టు సైజు ఇచ్చారు. మనం నేర్చుకున్నవి అనేది ఇక్కడ ఇచ్చారు. చూడండి, మన ఇళ్లలో చుట్టుపక్కల వివిధ రకాల మొక్కలు పెరుగుతాయి. మన చుట్టూ ఉండే మొక్కలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని చాలా ఎత్తుగా, కొన్ని తక్కువ ఎత్తులో, కొన్ని మరీ చిన్నగా పెరుగుతాయి. వేప చెట్ల వంటివి అనేక కొమ్మలతో పెద్దగా ఉంటాయి. తాటి చెట్ల వంటివి కొమ్మలు లేకుండా ఎత్తుగా పెరుగుతాయి. చెట్ల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. వీటి నుండి పూలు, పండ్లు, కలప వంటివి లభిస్తాయి. కొన్ని చెట్లు మన పరిసరాల్లో పెరగవు. ఎగ్జాంపుల్ యాపిల్ లాంటివి. కానీ వాటి నుంచి లభించే పూలు, పండ్లు వంటి వాటిని మనం చూస్తూ ఉంటాం, ఉపయోగిస్తూ ఉంటాం. మన పాఠశాలలోను, ఇంటి ఆవరణలోను వీలైనన్ని ప్రదేశాల్లో మొక్కలను నాటి వాటిని సంరక్షించుకుంటాం. ఇసుక నేలలో బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద వంటి మొక్కలు పెరుగుతాయి. వీటిని ఎడారి మొక్కలు అంటారు. ఎడారి మొక్కలు ఏంటివి? బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద ఎడారి మొక్కలు. ఇవి ఇసుక నేలల్లో పెరుగుతాయి. అంటే వీటికి నీళ్లు చాలా తక్కువ అవసరం అవుతుంది కాబట్టి వీటిని ఎడారి మొక్కలు అంటారు. నెక్స్ట్
నీటి మొక్కలు, ఎడారి మొక్కలు. చూడండి, నీటి మొక్కలు కలువ, తామర. ఎడారి మొక్కలు కలబంద, నాగజముడు. కలువ, తామర వంటివి నీటిలో పెరుగుతాయి, వీటిని నీటి మొక్కలు అంటారు. బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద వంటివి నీరు తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇసుకలోనూ పెరుగుతాయి, వీటిని ఎడారి మొక్కలు అంటారు. నెక్స్ట్ ఇల్లు పిక్చర్స్ ఇచ్చిర్రు. మొక్కలు ఉన్న ఇల్లు, మొక్కలు లేని ఇల్లు. ఓకే, అంతే. ఇంకా నెక్స్ట్ ఆకులతో అనుబంధం, 6th లెసన్. ఇవాళ 10th లెసన్ వరకు చెప్పుకుందాము మ్యాక్సిమం. నేను ఇవాళ ఫస్ట్ కదా, నాకు ఎలా స్టార్ట్ చేయాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. కొంచెం స్లోగా వెళ్తున్నా, మీరు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని వినండి ఒకవేళ వినాలి అనుకుంటే. చూడండి, ఇక్కడ రకరకాల ఆకులు ఉన్నాయి. ఆకులు అవి ఎట్లున్నాయి, టైప్స్ ఆఫ్ లీవ్స్ ఇచ్చిర్రు ఇక్కడ. చూడండి, కొబ్బరాకు, ఇది మనీ ప్లాంట్, రావి ఆకు, అరటాకు, కొన్ని రకాల ఆకులు ఇచ్చిర్రు, వేప ఆకు. ఆకులు ఇక్కడ చూడండి, రంగురంగుల ఆకులు అని ఇక్కడ ఇచ్చిర్రు. చూడండి ఈ పాయింట్. మామిడాకు గురించి ఇచ్చారు. మామిడాకు దాని చిగురుటాకులు లేత ఎరుపు రంగులో ఉంటాయి, ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి, రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉండడం గమనించారు. చూడండి, మామిడాకు లేత ఆకులేమో లేత ఎరుపు రంగులో ఉంటాయి, ముదురు ఆకులేమో ఆకుపచ్చ రంగులో ఉంటాయి, రాలిపోయే ఆకులేమో పసుపు రంగులో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి మామిడాకు గురించి. నెక్స్ట్ బాదం ఆకు కూడా అంతే. ఇక్కడ బాదం చెట్టు ఇచ్చారు చూడండి. బాదం మామిడి చెట్టు ఆకుల రంగు ఆకు వయసు బట్టి మారుతూ ఉంటుంది అని ఇక్కడ బాక్స్లో ఇచ్చారు. ఆ రెండు ఆకు వయసుని బట్టి మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ పాయింట్ ఇచ్చారు. రాలిపోయిన ఆకులను కాల్చడం వల్ల వచ్చే పొగ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది, అందుకే చెత్తను కంపోస్ట్ గుంతలో వేయాలి, కాల్చకూడదు. అక్కడ కంపోస్ట్ గుంత చూడండి, ఇట్లా కంపోస్ట్ గుంత తయారు చేసుకొని చెత్తను అందులో వేయాలి, కానీ కాల్చకూడదు. కాలిస్తే ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అని చెప్తున్నారు, ఆరోగ్యానికి హాని కలుగుతుంది అని ఇచ్చారు. నెక్స్ట్ వాసన వచ్చే ఆకులు అని చెప్పించారు. ఇవన్నీ వాసన వస్తాయి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, గోంగూర. చూడండి, యూకలిప్టస్, నీలగిరి. కొత్తిమీర, పుదీనా, యూకలిప్టస్ అంటే నీలగిరి. చింత, నిమ్మ, వేప, తులసి ఆకులు. ఇవి స్మెల్ వస్తాయి కదా ఈ ఆకులన్నీ, అది ఆకులతో అలంకరణ చేసారు. చూడండి పిక్చర్లో అన్ని రకాల ఆకులు వాడారు. నెక్స్ట్ ఆకారాలు, ఆకులతోటి ఆకారాలు తయారు చేసారు. తయారు చేసి గోడ పత్రికలో ప్రదర్శించండి అని ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఉంటుంది, ఇది ఎక్కడ మిస్ చేసినా నేను. క్రోటాన్ మొక్కలు. చూడండి, ఇక్కడ క్రోటాన్ మొక్కలు ఇక్కడ ఇచ్చారు. ఏమని, యూసుఫ్ ఇంట్లో రకరకాల క్రోటాన్ మొక్కలు ఉన్నాయి, ఇవి రకరకాల రంగుల్లో ఉన్నాయి అని ఇచ్చారు. అంటే బాదం, మామిడితో పాటు కొన్ని క్రోటాన్ మొక్కలు ఉంటాయి. ఆ క్రోటాన్ మొక్కల ఆకులు కూడా రకరకాల రంగులలో ఉంటాయి. ఇదిగో ఇవే క్రోటాన్ మొక్కలు. మనీ ప్లాంట్స్ ఇవి ఉంటాయి కదా, కొన్ని రకాల ఆఫీసులలో పెంచుకునే మొక్కలు ఉంటాయి కదా, వాటి ఆకులు రకరకాల రంగులలో ఉంటాయి, చూసే ఉంటారు మీరు. వీటిని క్రోటాన్ మొక్కలు అంటారు. బాదం, మామిడితో పాటు క్రోటాన్ మొక్కల ఆకులు కూడా వివిధ రంగులలో ఉంటాయి. అది పాయింట్ అక్కడ, అదే మిస్ అయిన అనిపించింది ఇందాక నాకు. నెక్స్ట్ అంతే, తాటాకుతోటి చిన్నప్పుడు చేసుకున్నాం కదా, అదే ఇది. మనం ఏమేమి తింటాం, 7th లెసన్. మనం ఏమేమి తింటాము చూడండి. ఇదిగో రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఇచ్చారు ఇక్కడ. రైస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, ఎగ్స్, చికెన్ అన్నీ ఇచ్చారు.
కర్రీ గురించి. కోడిగుడ్డు కూర వేసిందంట రవి వాళ్ళు. ఎలా చేస్తారని అడిగాడు. కోడిగుడ్డు కూరలో కోడిగుడ్లు, పచ్చిమిరపకాయలు, నూనె, పసుపు, ఉల్లిపాయలు, టమాటా మొదలైనవి వేసి చేస్తారని చెప్పింది. కోడిగుడ్డు కోడి నుంచి వస్తుంది. పచ్చిమిరపకాయలు, పసుపు, ఉల్లిపాయలు, టమాటాలు మొదలైన మొక్కల నుంచి లభిస్తాయని చెప్పేసి చెప్పిందంట. పప్పు దినుసులు బాక్సులలో ఉన్నాయి. ఫ్రూట్స్ కింద చూడండి. అన్నం, పప్పు, కూర, శనగపప్పు, పాలు, వేరుశనగలు రకరకాల ఆహార పదార్థాలు తింటుంటాం. వాటిలో వండి తినేవి ఏంటివి, వండకుండా తినేవి ఏంటివి అనేది ఇక్కడ పాయింట్. నెక్స్ట్ ఆహార పదార్థాలు వండడం వల్ల చూడండి, వండడం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది, సులభంగా జీర్ణం అవుతుంది. వండకుండా తింటే కొన్ని జీర్ణం కావు, అంతే కదా. అన్నీ వండుకొని తినరు, కొన్ని వండుకొని తింటారు, కొన్ని వండకుండా తింటారు. వండుకోవాల్సినవి వండకుండా తింటే అవి జీర్ణం అవ్వవు అన్నమాట. ఆహార పదార్థాలను ఉడికించి తినాలి, కానీ ఎక్కువ ఉడికించకూడదు. ఎక్కువగా ఉడికించడం వల్ల అందులోని పోషక పదార్థాలు నశించిపోతాయి. ఎక్కువ ఉడికిస్తే అందులో ఉన్న పోషక పదార్థాలు నశించిపోతాయి. మనం వండుకోవాలంటే పాత్రలు అవసరం అని చెప్పించారు ఇక్కడ. నెక్స్ట్ రకరకాల గిన్నెలు ఉన్నాయి ఇక్కడ. మైక్రోవేవ్, ఇడ్లీ పాత్ర, రైస్ కుక్కర్, ప్యాను, తవా ఏమంటారో దాన్ని. ఇక్కడ కొన్ని రకాల ఆహార పదార్థాలు ఇచ్చారు. ఎలా వండుతారు, ప్రాసెస్ ఏంటి అనేది ఇచ్చారు ఇక్కడ. ఏంటి, అన్నం, పప్పు వంటి ఆహార పదార్థాలను ఉడకబెడతారు. బజ్జీలు, సమోసాలు మొదలైన వాటిని నూనెలో వేస్తారు. మొక్కజొన్న కంకులు, రొట్టెలు, మాంసం మొదలైన వాటిని నిప్పుల మీద కాలుస్తారు. ఇడ్లీలను ఆవిరి మీద ఉడికిస్తారు. మామిడికాయ, పెరుగు, పచ్చడి వంటి వాటిని వేడి చేయకుండానే కలిపి తయారు చేస్తారు. ఇలా రకరకాల ఆహార పదార్థాలను వివిధ పద్ధతుల్లో వండుతారు. దేన్ని ఎలా వండుతారు అని ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసా అని ఇచ్చారు చూడండి బాక్స్లో. ఏంటి, ఆకుకూరలు, కూరగాయలను బాగా కడిగిన తర్వాతే ముక్కలుగా కోసి వండుకోవాలి. ఆకుకూరలను, కూరగాయలను ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే వాటిలోని పోషక పదార్థాలన్నీ నశిస్తాయి. ఇప్పుడు పాయింట్ ఏంటిది, కట్ చేసిన తర్వాతకి కడగొద్దు, కడిగిన తర్వాతకే కట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువగా కడగకూడదు. అన్నం వండేటప్పుడు గంజి వార్చకుండా వండాలి. వార్చితే దాంట్లోని పోషక విలువలు తగ్గుతాయి. ప్రతిరోజు తినే ఆహారంలో పప్పు, ఆకుకూరలు ఉండేటట్లు చూసుకోవాలి. కూరగాయలు ఎక్కువగా ఉడికించకూడదు. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనాలను వండకుండా తినొచ్చు. ఇవన్నీ వండకుండా కూడా తింటాం కదా, అది. నెక్స్ట్ మనం నేర్చుకున్నవి అని చూడండి ఇక్కడ. ఏంటి, ఆహారం వల్ల మనకు శక్తి లభిస్తుంది. మొక్కల నుండి, జంతువుల నుండి మనకు ఆహారం లభిస్తుంది. కొన్ని ఆహార పదార్థాలను వండి మరికొన్నింటిని వండకుండా తింటాం. వండడం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది, తొందరగా జీర్ణం అవుతుంది. ఒకే ఆహార పదార్థాన్ని అందరూ ఒకే విధంగా వండరు. వంటకు కుక్కర్, ఓవెన్ వంటి వాటిని ఇప్పటి కాలంలో వాడుతున్నారు. అన్ని ఆహార పదార్థాలను ఒకేలా వండరు. వేయించడం, ఉడకబెట్టడం, కాల్చడం ఇలా రకరకాలుగా వండుతారు. ఆహార పదార్థాలను వండడానికి రకరకాల వంట పాత్రలు కావాలి. వండే ముందు కూరగాయలను, ఆకుకూరలను బాగా కడగాలి. ఇది ఇక్కడ కొన్ని ఇచ్చిర్రు. ఆహారం తినకపోతే ఏమవుతుంది, వండకుండా తినే వాటికి ఉదాహరణలు ఇవ్వండి. ఇక్కడ కొన్ని
అన్ని ఫ్రూట్స్ అన్నీ మిక్స్డ్ ఇచ్చిర్రు. అందులో వండి తినేయేంటి, వండకుండా తినేయేంటి అనేది సపరేట్ చేసి పెట్టమని చెప్పారు. పూరి, సపోటా, ఖర్జూరం, గుడ్డు, కోడి మాంసం, బెండకాయ, చేపలు, బాదం పప్పు, చెరుకు, వంకాయ, బత్తాయి, పాయసం, నిమ్మరసం, మామిడికాయ, కంద, బచ్చలి, పాలకూర, కొత్తిమీర, జీడిపప్పు, మిరపకాయ, అరటికాయ, జామకాయ, పుచ్చకాయ, బంగాళదుంప, ఉల్లిపాయ, చిలకడదుంప అని ఇచ్చారు. అందులో వండేయంటి, వండనియంటి సపరేట్ చేయండి అని చెప్పారు. నెక్స్ట్ 8th లెసన్ ఆహారపు అలవాట్లు. కొంతమందికి కొన్ని రకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి కదా. ఇక్కడ 4 అబ్బాయిలు ఇచ్చారు. చూడండి ఒక్కొక్కరు ఏం తింటారు. నిజామాబాద్ అంట. ఫస్ట్ అబ్బాయి చూడండి ఇక్కడ. నా పేరు ప్రసాద్, మాది నిజామాబాద్. నేను జొన్న రొట్టెలు తింటున్నాను. ఎందుకో తెలుసా, మా ఊళ్ళో జొన్న పంట బాగా పండిస్తారు. అందుకే ఎక్కువ మంది మా ఊళ్ళో ఉదయం రాత్రి రొట్టెల్ని తింటారు. ఇక్కడ పాయింట్ ఏంటి, నిజామాబాద్లో జొన్న పంట ఎక్కువ పండుద్ది కాబట్టి నిజామాబాద్లో ఉండే వాళ్ళందరూ ఎక్కువ శాతం జొన్న రొట్టెలు తింటారు. నెక్స్ట్ ఇంకా నా పేరు సత్యం, మాది కరీంనగర్. వీళ్ళది కరీంనగర్ అంట. వీళ్ళ దగ్గర అన్నం ఎక్కువ తింటారు. ఎందుకంటే వీళ్ళ ఊర్లో వరి పంట బాగా పండుద్దంట. వరి పండుద్ది కాబట్టి కరీంనగర్ వాళ్ళు ఏం చేస్తారు, అన్నం ఎక్కువ తింటారంట. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒక అమ్మాయి పిక్చర్ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా. నా పేరు మంజుల, మాది మహబూబ్ నగర్ జిల్లా. వీళ్ళ దగ్గర వరి పండుద్దంట. నెక్స్ట్ వీళ్ళకి కృష్ణా నదికి దగ్గర ఉంటారు కాబట్టి వీళ్ళు చేపలు బాగా దొరుకుతాయి. చేపల పులుసు అంటే నాకు ఎంతో ఇష్టం. చూడండి వీళ్ళు వరి పండించుకుంటారు, చేపలు ఎక్కువ తింటారు. వీళ్ళు ఎందుకు చేపలు ఎక్కువ తింటారు అంటే వీళ్ళకి అక్కడ చేపలు ఎక్కువ దొరుకుతాయంట. ఎక్కడ, మహబూబ్ నగర్ కృష్ణా నదికి దగ్గర ఉంటుంది కాబట్టి మహబూబ్ నగర్లో చేపలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి వాళ్ళు చేపల కూర ఎక్కువ తింటారు. వెంకటేష్, నా పేరు వెంకటేష్, వికారాబాద్ అంట వీళ్ళది. వీళ్ళు అంబలు తాగుతారంట, తైదలు. అంబలు తాగుతున్నాను. ఎందుకు, మా ఊళ్ళో తైదలు అంటే ఏంటి, రాగులు. తైదలు అంటే రాగులు బాగా పండిస్తారు. తైదలతో చేసిన అంబలి అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. వికారాబాద్లో రాగులు ఎక్కువ పండుతాయి కాబట్టి ఈ వికారాబాద్ వాళ్ళు ఏం చేస్తారు, రాగులు అంటే ఏంటి, తైదలు. రాగులతోటి అంబలి చేసుకొని అంబలి ఎక్కువ తాగుతారు అన్నమాట. కరీంనగర్ వాళ్ళేమో వరి పండుద్ది కాబట్టి అన్నం తింటారు. నెక్స్ట్ నిజామాబాద్ వాళ్ళేమో జొన్నలు ఎక్కువ పండుతాయి కాబట్టి జొన్న రొట్టెలు తింటారు. మహబూబ్ నగర్ వాళ్ళేమో అన్నంతో పాటు చేపల కూర ఎక్కువ వండుకొని తింటుంటారు. అక్కడ ఎక్కువ చేపలు వండుకుంటారు ఎందుకంటే కృష్ణానదికి దగ్గర ఉంటారు కాబట్టి. వికారాబాద్ వాళ్ళేమో తైదలు అంటే రాగులు ఎక్కువ పండుతాయి కాబట్టి అంబలి ఎక్కువ తాగుతారు వాళ్ళు అని ఇక్కడ చూడండి. నెక్స్ట్ మన రాష్ట్రంలో కొండ ప్రాంతాల్లోనూ అటవీ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు అడవిలో దొరికే రకరకాల దుంపలు, ఉసిరి, జామ పండ్లు, అల్లనేరేడు పండ్లు మొదలైన వాటిని తింటారు. అక్కడ పండే పంటలు లభించే ఆహార పదార్థాల ఆధారంగా వాళ్ళ ఆహారపు అలవాట్లు ఉంటాయి. అంతే కదా. కొండ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి దుంపలు, పండ్లు ఇవి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి వాళ్ళు వాటికి తగ్గట్టు వాళ్ళ ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఇంకొక పాయింట్ బాక్స్లో ఇచ్చారు చూడండి. రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా పండుతాయి. రాజస్థాన్లో జొన్నలు ఎక్కువగా పండుతాయి. వాళ్ళు జొన్న రొట్టెలు తింటారు. రాజస్థాన్లో ఎక్కువ జొన్న రొట్టె తింటారు ఎందుకంటే అక్కడ జొన్నలు ఎక్కువగా పండుతాయి. అట్లే ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ మొదలైన రాష్ట్రాల్లో గోధుమలతో చేసిన రొట్టెలు, పూరీలు ఎక్కువగా తింటారు. చూడండి ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ అక్కడ గోధుమలు ఎక్కువ పండుతాయి కాబట్టి గోధుమ రొట్టెలు, గోధుమతో చేసిన పూరీలు ఎక్కువ తింటారు. రాజస్థాన్లో మాత్రం జొన్నలు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరి. మన దగ్గర వరి ఎక్కువ పండుద్ది కాబట్టి తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో వరి అన్నం తింటాం. ఒక్కో ప్రాంతంలో ఆహారపు అలవాట్లు ఒక్కో రకంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్ జొన్నలు, జొన్న రొట్టె. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ వీళ్ళు గోధుమలు. కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అన్నం, వరి.
నెక్స్ట్ జంతువులు కూడా ఒకే రకమైన ఆహారం తీసుకోవు, రకరకాల ఆహారం తీసుకుంటాయి అవి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఏంటి ఇంకా నీట్గా తినాలి, అందరూ కలిసి తినాలి అని చెప్పి, తినే ముందు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి, తిన్న తర్వాత కూడా శుభ్రంగా కడుక్కోవాలి అని చెప్పి చెప్తున్నారు. అది 9th లెసన్. ఇప్పుడు మన గ్రామం రంగాపురం అనే ఒక గ్రామం, చుట్టూ చిన్న చిన్న కొండలు ఉన్నాయి, గ్రామానికి దగ్గరలో నది ప్రవహిస్తుంది అని చెప్పి రంగాపురం అనే ఒక గ్రామం గురించి. ఈ రంగాపురం గ్రామంలో వీధులు, రకరకాల ఇళ్ళు, బడి, గుడి, మసీదు, చర్చి, గ్రామ పంచాయతీ, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, పశు వైద్యశాల, పాఠశాల, పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా గ్రామ సచివాలయం. చూడండి వీళ్ళ పని ఏంటిది. రంగాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామ పంచాయతీ వారు గ్రామానికి మంచినీటి సరఫరా చేయడం, వీధులు, కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం లాంటివి చేస్తారు. గుర్తుపెట్టుకోండి, గ్రామ పంచాయతీ కార్యాలయం అన్న అదే, గ్రామ సచివాలయం అన్న అదే. గ్రామ సచివాలయం చేసే పనులు ఏంటి అని అంటే, లేదా గ్రామ పంచాయతీ కార్యాలయం చేసే పనులు ఏంటి అంటే, గ్రామానికి మంచినీటి సరఫరా అందించడం, వీధులు, కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం. ఇది గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామానికి చేసే పనులు. పోస్ట్ ఆఫీసు, దీన్నే తంతి తపాలా కార్యాలయం అంటారు. దీని ద్వారా ఉత్తరాలను, డబ్బులను చేరవేయడం, డబ్బు దాచుకోవడం, జీవిత బీమా మొదలైన పనులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హాస్పిటల్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు, ప్రజలకు ఆరోగ్య విషయాలను గురించి తెలుపుతుంటారు, పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహిస్తారు, చిన్న చిన్న రోగాలకు మందులు ఇస్తుంటారు. ఇది. నెక్స్ట్ పశు వైద్యశాల. మనకు రోగాలు వచ్చినప్పుడు ఆసుపత్రికి ఎలా వెళ్తామో అలాగే పశువులకు రోగాలు వచ్చినప్పుడు వాటిని పశువుల ఆసుపత్రికి తీసుకొని వెళ్తారు. నెక్స్ట్ గ్రామీణ బ్యాంక్. రంగాపురం గ్రామంలో జనాభా ఎక్కువగా ఉండడం వల్ల గ్రామీణ బ్యాంక్ కూడా ఉంది. ప్రజలు డబ్బును బ్యాంకులో దాచుకుంటారు, ప్రజల అవసరాలకు బ్యాంకులు అప్పులు కూడా ఇస్తాయి, వాటిని వాయిదా రూపంలో తిరిగి చెల్లిస్తుంటారు. ఇది రంగాపురం గ్రామంలో ఉన్న బ్యాంకు. పాఠశాల కూడా ఉంది, ప్రాథమికోన్నత పాఠశాల ఉందంట. చదువు పూర్తి చేసిన వారు పై చదువుల కొరకు పొరుగు గ్రామానికి వెళ్తారు. నీళ్ళ ట్యాంకు కూడా ఉంది. ఈ నీళ్ళల్లో క్లోరిన్ను కలిపి శుద్ధి చేసి నల్లాలకు వదులుతారు. చూడండి, నీళ్ళ ట్యాంకు నుండి నీళ్లు వదిలేటప్పుడు నీళ్ళ ట్యాంకును వారానికి ఒకసారి కడుగుతారు. నీళ్ళల్లో క్లోరిన్ను కలిపి శుద్ధి చేసి నల్లాలకు వదులుతారు. నీటిని వృధా చేయకూడదు. నల్ల నుంచి నీరు వృధా పోకుండా చూడాలి. నీరు వృధా అవుతున్న పైపులో లీకేజీ ఉన్న వెంటనే గ్రామ సర్పంచ్కి తెలియజేయాలి. గ్రామానికి పెద్దవారు గ్రామ సర్పంచ్ కాబట్టి అట్లాంటివన్నీ సర్పంచ్కి తెలియజేయాలి. ఇది రంగాపురం గ్రామం. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఆ గ్రామంలో. నెక్స్ట్ రకరకాల ఇల్లు. 10th లెసన్ చెప్పి క్లోజ్ చేస్తా. నెక్స్ట్ ఇంకా 6 ఉన్నాయి కదా, నెక్స్ట్ సెషన్లో చెప్తా. ఇది అప్లోడ్ చేస్తా. ఫస్ట్ అయితే రకరకాల ఇల్లు ఎందుకు అవసరం
అంటే చూడండి, ఎండ, వాన, చలి, దుమ్ము, ధూళి మొదలైన వాటి నుంచి రక్షణ పొందడానికి ఇళ్లలో నివాసం ఉంటాం మనం. మనలాగే పక్షులు, జంతువులు కూడా నివాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. మనం నివసించే ఇళ్ళన్నీ ఒకేలా ఉండవు. ఒక్కొక్కరి ఇల్లు ఒక్కో రకంగా ఉంటుంది. అదే ఇక్కడ రకరకాల ఇల్లులు చూడండి. ఇక్కడ బాక్స్లో ఊరూరా సంచారం చేసేవాళ్ళు, సర్కస్ వాళ్ళు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకుంటారు. వరదలు, తుఫాన్లు, సునామీలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వంటివి చోటు చేసుకున్నప్పుడు ఇల్లు కోల్పోయిన వాళ్లకు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేస్తారు. అంటే డేరాలతోటి అక్కడో ఇక్కడో ఉంటే వాటిని తాత్కాలిక నివాసం అంటారు. అది పర్మనెంట్ కాదు. అక్కడ నుంచి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అపార్ట్మెంట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక అపార్ట్మెంట్లో సుమారు 10 నుంచి 30 కుటుంబాల వరకు నివాసం ఉండడానికి ఫ్లాట్లు ఉంటాయి. అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఉండేదాన్ని, ఒక కుటుంబం ఉండేదాన్ని ఫ్లాట్ అంటారు. నగరాల్లో 100 వరకు ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. మామూలుగా అయితే 10 నుంచి 30 కుటుంబాలు నివాసం ఉండేలాగా అపార్ట్మెంట్స్ ఏర్పాటు చేస్తారు. కానీ పెద్ద పెద్ద నగరాలలో 100 కుటుంబాలు నివసించే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ పైకప్పులు, రకరకాల పైకప్పులు, రేకులు, పెంకులు, డాబా, పూరి గుడిసె. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇల్లులు రకాలు. భూకంపాలు వచ్చే ప్రాంతాలలో కలపతో ఇల్లు నిర్మిస్తారు. ఇక్కడ కలపతో కట్టిన ఇల్లు. భూకంపాలు వచ్చే ప్రాంతాలలో ఈ కలప ఇల్లు నిర్మిస్తారు. నెక్స్ట్ పడవ ఇల్లు. కాశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో ఇలాంటి పడవ ఇల్లు నిర్మిస్తారు. నీళ్ళల్లో వెళ్తూ ఉంటాయి ఇవి. ఇగ్లు, మంచు ప్రాంతాల్లో ఇట్లాంటి ఇగ్లు ఇల్లు నిర్మిస్తారు. ఇది నెక్స్ట్ భవనాల పైకప్పులు ఏటవాలుగా ఎందుకు ఉంటాయి అంటే వర్షపు నీరు కిందికి వెళ్ళడానికి అనుకూలంగా భవనాల పైకప్పులు ఏటవాలుగా ఉంటాయి. అయితే రేకులు, పెంకులు ఇవన్నీ ఏటవాలుగా కనిపిస్తాయి. కానీ అపార్ట్మెంట్ల పైకప్పులు చదునుగా కనిపిస్తాయి. కానీ కొంచెం ఏటవాలుగా ఉంటాయి. పడే నీళ్ళు అన్నీ ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి గొట్టాల ద్వారా నీరు కిందకి వెళ్తుంది. అవి చూడడానికి అట్లా ఉండదు కానీ కొంచెం స్లోప్ ఉంటుంది వాటి మీద. ఇది ఇక్కడ నెక్స్ట్ ఓకే 10th లెసన్ వరకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం. మీరు నేను అర్థమైంది అనుకుంటున్నా. నాకు చెప్పడం రాకపోయినా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా క్షమించండి. నేను చెప్తూ నేర్చుకోవాలనుకుంటున్నా. నేను కూర్చొని చదివితే నాకు సరిగా గుర్తుంటలేవు. ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదువుతుంటే నాకు వచ్చినట్టు ఉంటుంది. ఎవరన్నా రివిజన్ చేసుకోలేకపోయిన వాళ్ళకి రివిజన్ అయినట్టు ఉంటుంది.
అన్న ఉద్దేశంతో నేను ఇట్లా స్టార్ట్ చేయాలి అనుకున్నా. ఇదే నా ఫస్ట్ డే. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ, కరెక్ట్ చేసుకుంటా. ఫస్ట్ డే కదా, కొంచెం స్పీడప్ చేద్దాం, గుర్తుంచుకోనికి ట్రై చేద్దాం. హోప్ నేను మంచిగా రాయాలి, మీరు కూడా మంచిగా రాయాలి అని. ఓకే, థ్యాంక్ యూ. నచ్చితే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.